మీ మాటలు అంటే ఆ పెద్ద యాక్టర్సే కానివ్వండి, పెద్ద డైరెక్టర్సే కానీ ఎవరైనా సినిమా పెద్దలు వినాలి. మీలాంటి వాళ్ళు ఎంతో మంది ఆర్టిస్ట్, ఎంతో మంది అండి. ఇప్పుడు నేనంటే ఛానల్ ముందుకి శోభన్ బాబు గారు గెటప్లో వచ్చాను. వెంకటేశ్వరరావు మీరు పిలుస్తారని నన్ను పిలవరు, నేను మామూలుగా ఉంటాను. ఈ ఇతనితో చేయించడం ఏంటి అనుకుంటారు. ఆ శోభన్ బాబు గారి గురించి చెప్తున్నాను. ఆ కళాకారుల బాధ. ఇప్పుడు ఒకప్పుడు కృష్ణ గారు నటించేటప్పుడు ఆయన ఒకటే అనేవాడంట, సినిమా డబ్బులు రానివ్వండి, నష్టం రానివ్వండి, ఆర్టిస్టులు బాగుపడతారు, ఆర్టిస్టులకు భోజనం దొరికిద్ది అనేవాడంట. కళని నమ్ముకుని భార్య బిడ్డలని వదులుకుని ఇదే దీని మీదే బతికేవాళ్ళు దీన్ని కనీసం మనం వేషం చెప్తే 2000 ఇచ్చి ఆ రోజు భోజనం దొరికిద్ది అని వాళ్ళు ఎంత ఆనందపడతారని ఆ మహానుభావుడు నిజంగా చేతులెత్తి నమస్కరిస్తున్నానండి. అందుకు కాబట్టి ఆయన చేసిన పుణ్యమే ఇవాళ మహేష్ బాబు గారు స్టార్ అవ్వాడు. ఇవాళ ఏమి లోటు లేకుండా. తండ్రి డబ్బే సంపాదించక్కర్లేదండి, పుణ్యం సంపాదింస్తే ఆ పుణ్యం కొడుకు వస్తుందండి. పాపం సంపాదించిన కొడుకులు ఇవాళ ఎలా ఉన్నారో లోకం మీద భగవంతుడు అందరికీ తెలుసు. మా కృష్ణ గారు ఒక డైరెక్టర్ గారు కానీ ఒక ప్రొడ్యూసర్ వచ్చి, ఏమండి ఈ సినిమా మాకు అట్రప్లాప్ అయిపోయిందండి, లాస్ వచ్చిందండి, పోన్లండి నాకు డబ్బులు ఇవ్వవద్దులే అనేవాడంట ఆ మహానుభావుడు. మరి అలాగ అనబట్టే ఎన్నో సినిమాలు తీశాడు ఆయన. ఎన్నో సినిమాలు తీసి ఎంతోమందికి ఆయన ఒకటే అనేవాడంట, మనం ఒక కళాకారుడికి ఒక రోజు భోజనం పెడుతున్నాం, అందులో తృప్తి పడేవాడంట ఆయన. నిజంగా మరి మన ఛానల్ ద్వారా అలాంటి మహానుభావులు ఉంటే ఆ పుణ్యం వాళ్ళ బిడ్డలను కాపాడుతుందండి. అంటే మేము కూడా అంతవరకు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే మేము కూడా చేస్తాం. ఇప్పుడు చేసేటువంటి పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారు, ఒక్క కళాకారుల్ని డైరెక్ట్గా పిలిచి ఆఫీస్ ద్వారాగా 2000 3000 అయింది. సైరా మాకు అలాగే ఇచ్చేవారు అమౌంట్. సైరా చక్కగా నెలకి అమౌంట్ వేసేసేవారండి. చిరంజీవి గారి బ్యానర్లో అప్పుడు బాగానే వచ్చేసాడు అమౌంట్. రాను రాను ఇది కోఆర్డినేటర్ల ద్వారా వెళ్ళి కొద్దిగా మమ్మల్ని ఇబ్బంది, అంటే బ్యానర్ డబ్బులు ఇస్తున్నారు, ఈ కోఆర్డినేటర్ నొక్కేసి అదే మనం ఇప్పుడు ఈ కోఆర్డినేటర్ మీద దెబ్బలాడతాకలేదు, వాడు పిలవడం. సరే ఇప్పుడు ఈ బ్యానర్లు ఏమో వాళ్ళని నమ్మి వాళ్ళకే ఇస్తున్నారు, అలాగని వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి వాళ్ళని గట్టిగా అడగలేము. ఈ కళాకారులందరూ నిజంగా దొంగోడిని తేలు కుడితే ఎలాగైతే ఊరుకుంటాడో మాట్లాడకుండా అలాగైపోయింది. మేము దొంగలం కాదు, కళాకారులమే, అయినా సరే బతుకు అలాగైపోయింది. నిజంగా నేను ఒక నెల వెళ్ళిపోయానండి ఇంటికి వేషాలు లేక. ఇప్పుడు కూడా ఏదో ఒక ఆ సీరియల్లో కంటిన్యూ రమ్మంటే వచ్చాను, మళ్ళీ వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు ఏం లేవండి, ఎవరు పిలవట్లేదు, టాలెంట్ లేక కాదు, బోకర్ చేతులకు వెళ్ళిపోయింది వాళ్ళు మనల్ని పిలవ. ఈ గెటప్లో ఉండి ఏడవకూడదు, కానీ వెంకటేశ్వరరావుగా ఉంటే నిజంగా ఏడుద్దునండి. ఈ గెటప్లో ఏడవకూడదు నిజంగా అండి. నాలాంటి కళాకారులు పైగా హైదరాబాద్లో ఉండాలంటే చిన్న రూము 10,000 అండి, చిన్న రూము 5,000 10,000. మేము సంపాదించే సంపాదన రూములు అద్దె కడతాకే సరిపోతుంది మా జీవితం. ఇంటికాడ పెళ్ళడానికి సరైన భోజనం సరైన తిండి పంపించడానికి లేవు. ఇంకా అనకూడదు, కానీ ఇంకో కొందరు అయితే పాపం అలవాటు పడి సాయంత్రానికి ఏదో కాయ కావాలి, అలాంటి వాళ్ళు అయితే ఇంక అప్పు చేసుకు బతుకుతున్నారు. అవి అప్పు అయినా ఎన్నాళ్ళు ఎత్తారండి, ఉన్న ఇంటికాడ అమ్ముకుని వచ్చి ఇక్కడ పని చేస్తున్నారు. ఇప్పుడు మీ మాటల ద్వారా ఎవరైతే సినీ ఇండస్ట్రీకి రావాలి అని అనుకునే వాళ్ళకి ఇవన్నీ ఆలోచిస్తారు మీరు చెప్పే మాట. సినీ ఇండస్ట్రీకి రావాలని కొత్తగా అనుకునేవాడు ఎవడో ఇప్పుడు కొత్తగా అందరికి కుర్రోళ్ళందరికీ జనరేషన్ అర్థమైపోయిందండి. ఒకవేళ వచ్చినా 4 రోజులు ఉంటాడు, 5వ రోజు నాడు జంపు జలానండి. ఎందుకంటే ఇక్కడ రామాయణం వాడికి అర్థమైపోయింది. అంటే అప్పుడు పూర్వం మహానుభావులు టాలెంట్ చూసి చిరంజీవి గారు అంత గొప్ప గొప్ప అవ్వారు అంటే అప్పుడు డైరెక్టర్లు మంచివాళ్ళు, అప్పుడు బ్యానర్లు ప్రొడ్యూసర్లు మంచివాళ్ళు, అప్పుడు సినిమాలను ఆదరించేవారు ప్రజలు. 100 రోజులు ఆడిని అంటే ఆదరించేవారు. కాబట్టి ఆ సినిమాలు అలాగా ఆడిని అందరికీ భోజనం ఉండేది, అందరూ అది వృద్ధి చెందింది. ఇప్పుడు అంతా ఇలా నడుస్తుంది కాబట్టి ఇప్పుడు అన్నీ అలాగే అయిపోతున్నాయి. అంటే ఇప్పుడు మీ బాధని చెప్పుకున్నారు, అంతేకాకుండా శోభన్ బాబు గెటప్లో మమ్మల్ని అందరినీ అలరించారు, డైలాగ్స్ చెప్పారు, సంగీతం పాటలు పాడారు, ఇంకా నాటకాలలో చెప్పినటువంటి పద్యాలను కూడా మాకు చెప్పారు. చాలా సంతోషం. నాకు తెలిసి ఈ వీడియో ప్రేక్షకులందరికీ నచ్చుతుందని నేను కూడా భావిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ శోభన్ బాబు గారు, వెంకటేశ్వర్లు గారు. మీకు ఖచ్చితంగా అంటే ఈ చాలా పెద్ద పెద్ద మూవీస్లో మీరు యాక్ట్ చేస్తున్నారు, సో ఖచ్చితంగా మీకు ఒక మంచి గుర్తింపు వస్తుంది. అంటే ఆల్రెడీ మీకు వచ్చింది, ఎన్నో అవార్డులు అందుకున్నారు, బట్ ఇంకా మంచి గుర్తింపు లభించి మెయిన్ లీడ్లో అంటే మెయిన్ రోల్ మీరు చేయాలని మా ఛానల్ తరఫున మేము కూడా భావిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి ఈ వీడియో. మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అంతేకాకుండా మీ సలహాలు సూచనలు మాకు చాలా అవసరం. సో చూస్తూనే ఉండండి న్యూస్ టుడే.